హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ కాళభైరవుని అనుగ్రహం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన స్వర్ణాకర్షణ కాళభైరవ దేవాలయంలో శ్రావణ అమావాస్య ఆగస్టు 22వ తేదీ ప్రదోష వేళలో ఈ అమావాస్య శక్తి హోమం. మనం ఇప్పుడు ఈ హోమాన్ని చాలా శక్తి హోమం అని ఎందుకు అంటున్నాం అంటే, శ్రీ ఉన్మత్త మహాకాళ భైరవ వారాహి శక్తి హోమం. ఇటువంటి అద్భుతమైనటువంటి హోమం మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని మనం ఇక్కడ ఇంకాస్త ఉధృతంగా చేయటం జరుగుతుంది మీ అందరి కోసం. ముఖ్యంగా మనందరికీ కావాల్సింది మానసిక ప్రశాంతత కదండి. అది చాలామందికి ఇప్పుడు లోపిస్తుంది. ఆ ప్రశాంతత అవసరం. అలాగే రుణం, ముఖ్యంగా చాలామంది ఎవరికైనా డబ్బులు ఇవ్వటం తిరిగి వాళ్ళు ఇవ్వకపోవటం, అలాగే మనం రుణం చెల్లించలేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలు, ఇటు కోర్టు సమస్యలు కావచ్చు, వివాహ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఇవన్నిటికీ అత్యంత శక్తివంతమైనటువంటి ఉన్మత్త కాళభైరవ వారాహి శక్తి హోమాన్ని మనం 22వ తేదీ ఆగస్టు అంటే ఈ నెలే ప్రదోష వేళలో మన ఈ ఆలయంలో జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వివరాల కోసం వాట్సాప్ నెంబర్కు మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మీకు ఈ హోమం అనంతరం కూడా మనం అన్నప్రసాద సేవ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కావచ్చు, వీధుల్లో ఉన్నవారికి కావచ్చు, అలాగే గోసేవ చేస్తాం. అలాగే మీ అందరికీ కూడా ఈ గోత్రనామాలు చదివినటువంటి వీడియోలను పర్సనల్గా పంపించడం జరుగుతుంది. అలాగే ప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది. మరి ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలని మీ అందరికీ నేను చెబుతున్నాను. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు. 27వ తేదీన మనకి వినాయక చవితి జరుగుతుంది. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మన గుడిలో సంకటహర గణపతి అంటే మీ అందరికీ తెలిసిందే, సకల కష్టాలను తీర్చేవాడు. ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఆయనకి మనం విశేషమైనటువంటి పూజ కూడా చేస్తూ ఉంటాం. అలాంటి గణపతికి నవరాత్రులు కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. ఎవరైనా సరే మీ అందరికీ 9 రోజులు కూడా గోత్రనామాలతో ఆయనకి పూజ జరిపించుకోవాలన్నా మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయబడతాయి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి. మీకోసం ఆ కాళభైరవునికి, ఆ రాజశ్యామళమాతకి కూడా ప్రార్థిస్తాను. అలాగే షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. ఒక ప్రిడిక్టబుల్ అంటే ఏమిటి, ముందుగానే ఏం జరగబోతుందో మీకు ఒక సిక్స్త్ సెన్స్ చెప్పటం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయంగా చెప్పాలి. కొంతమందికి మనకి ఏదైతే సబ్కాన్షియస్ బ్రెయిన్ ఉంటుందో ఆ బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నట్లయితే కొన్ని విషయాలు మనకు అర్థమైపోతూ ఉంటాయి. రాబోయేది ఏం జరుగుతుంది ఏమిటి, దానికి అనుగుణంగా ముందుగానే ఒక ప్లానింగ్ అనేది రెడీ అయిపోతుంది. అంటే మీరు ఒక అద్భుతమైనటువంటి జోనర్లో పడబోతున్నారు. గతం కంటే కాస్త బెటర్ సిచ్యువేషన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక మంచి పరిస్థితులు మెరుగవటం. అలాగే ఏదైనా ఒక పని అనుకున్నారనుకోండి, కాస్త ల్యాగ్ అయితే ఉంటుంది మీకు. అంటే బుధుడు ఈ మిథున రాశి వారికి రాస్యాధిపతి. బుధుడు యోగకారకుడైతే పర్వాలేదు, కానీ బుధుడు సగం యోగకారకుడైనా లేకపోతే యోగకారకుడు కాకపోయినా ఏమవుతుందంటే కాస్త బద్ధకం వలన పని ఆలస్యం, వాయిదాలు వేయటం. ఈ వాయిదాలు వేసినప్పటికీ కూడా
ఇప్పుడు మీకు ఈ గ్రహ బలం బాగుండటం వల్ల ఏమవుతుందంటే, చివరికి తొందరగానే ఫినిష్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అసహనం మీకు రాకుండా ఉండాలంటే ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసుకోండి. అలాగే ఆర్థిక పరిస్థితి కాస్త బెటర్ అయ్యే సూచనలున్నాయి. అలాగే ఖర్చుల విషయంలో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి సూచనలున్నాయి. అలాగే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోకపోతే మీ మాట తీరే మీకు శత్రువుగా మారుతుంది. నోరా వీపుకు తేకే అని ఒక సామెత ఉంది. అలా ఉంటుందన్నమాట. అందువలన కుటుంబ సభ్యుల్లో కూడా మీ మాట తీరు వలన కాస్త ఆ డిఫరెన్సెస్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్ ఉంటారో వారేమైనా సరే, ఇటు ఆడవారైనా, మగవారైనా ఏదైనా వృత్తిలో ఉన్నట్లయితే అక్కడ ప్రమోషన్ వచ్చేటువంటి సూచనలున్నాయి. అలాగే స్థిరాస్తులు కూడా భూ సంబంధించిన విషయాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. అలాగే మరొక సూచన ఏమిటంటే సంతానం యొక్క ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ పెట్టాలి. వారికి కాస్త స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి సూచనలున్నాయి. విదేశాలలో విద్య కోసం మాత్రం ఎవరికైనా సరే అక్కడ చదువుకోవాలి అనుకుంటే మీ సంతానం కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే దానికి మాత్రం రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వరకు కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా వివాహ ప్రయత్నాలు ఫలించలేదంటే కాస్త వ్యక్తిగతమైనటువంటి జాతకం చూపించుకోవాలి. అక్కడ ఏమైనా నాగదోషం ఉందా, కుజదోషం ఉందా, భృగుదోషం ఉందా, ఇలాంటివి మనం చూపించుకోగలిగితే దానికి చక్కని పరిహారం మనం చేసుకుంటే దానికి మంచి మీరు చూసే జ్యోతిష్కులు కూడా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పురోహితుల దగ్గరికి వెళ్తారు జ్యోతిష్యానికి. జ్యోతిష్యానికి ఎప్పుడు కూడా జ్యోతిష్యంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. పురోహితులైతే మనకి ఈ క్రతువులన్నీ చేస్తారు, చాలా బాగా చేస్తారు. కానీ జ్యోతిష్యానికి మాత్రం మంచి జ్యోతిష్యాన్ని మీరు ఎంచుకుంటే చక్కగా మీరు లైఫ్ని అందంగా డిజైన్ చేయగలుగుతారు. అలాగే నిరుద్యోగులు మాత్రం కాస్త ఓపికతో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు. రాజకీయ నాయకులకైతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి, అంతుచిక్కని సమస్యలు. అది మీకు అర్థం కాదు ఒక్కొక్కసారి. సాఫీగా వెళ్తూ ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎత్తుకు పై ఎత్తు అనేటటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు మీ యొక్క హవాని బ్రేక్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే వాటిని పరిష్కరించుకోవటానికి కూడా అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకైతే గతం కంటే ఇప్పుడు కాస్త బెటర్ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎవరైనా మిమ్మల్ని అధికారులు ఇబ్బంది పెట్టినట్లయితే వారు పూర్తిగా మీకు సహకరించడం కూడా మొదలు పెడతారు. అలాగే వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఇక మీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇదే మంచి సమయంగానే చెప్పాలి. అలాగే నూతన ఒప్పందాల విషయంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాస్త తెలివిగా పరిష్కరించుకోవలసినటువంటి సమయం. ఇక పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా బాగానే ఉంటాయి. షేర్ మార్కెట్ కూడా సానుకూలంగా ఉంది. కాకపోతే ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. కళాకారులకు మాత్రం కొద్దిగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటాయి. ఈవెంట్ మేనేజర్స్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో అయితే కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా సూర్యుడు అనుకూలంగా ఉండటం వలన కొద్దిగా ఇబ్బందులు అయితే ఏం కనపట్లేదు. జాగ్రత్తగా మనం ఈ ఫాస్ట్ ఫుడ్స్కి వాటికి దూరంగా ఉంటే చాలు. విద్యార్థులకు కూడా బాగుంది. చదువుపై కాస్త కాన్సన్ట్రేషన్ పెంచుకుంటే చాలు. మరి ఈ మిథున రాశి వారికి అనుకూలమైన తేదీలు 19, 23, 31. అలాగే 17, 21, 26, 28 కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది. మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు ముఖ్యంగా ఏ గ్రహాలకి పరిహారం చేసుకోవాలి? బుధుడు, శుక్రుడు. వీరిద్దరికీ మంత్రాలు: క్షీరపుత్రాయ విద్మహి రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్, భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున ఒక్కొక్కటి చదువుకోండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అలాగే మీరు చక్కగా ఏదైనా పక్షులకి ఆహారం కానీ లేకపోతే గోవులకు ముఖ్యంగా గ్రాసం పెట్టినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మరి
మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.